సోదరి సోదరులారా, సాలేము ప్రార్థన సావాస సభ్యులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు మన క్రైస్తవ సేవకులైన రెవరెండ్ డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు ప్రభునందు నిద్రించారు. వారిని హత్యని చాలా మంది సేవకులు భావించి మీడియాలో ప్రకటించారు. ఇంకా వారి గురించి సమాచారం పూర్తిగా ప్రభుత్వం మనకు అందవలసినది. కాబట్టి ఆ కుటుంబ ఆదరణ కోసం, నాడి కోసం, ఇద్దరు కుమార్తెల కోసం, వాళ్ళు లేని లోటు మన క్రైస్తవులకు తరలించడానికి కోసం, ఆత్మశాంతి కోసం, కుటుంబ ఆదరణ కోసం మనందరం కూడా కలిసి ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించినట్లు ప్రవీణ్ గారు దేవరాజుకి వెళ్ళాడని నమ్మి మనం కూడా దినాన ఏది వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం సిద్ధపడి ఆ రాజ్యాంగ భూలోకంలో జీవిస్తూ నిజమైన క్రైస్తవ బతుకుతూ సాక్షులు ఏర్పడ్డాం. కాబట్టి మన సాలేము ప్రార్థన సేవా సంఘం ద్వారా వారి కుటుంబానికి ఆదరణ కలగాలని, అదే ప్రకారము ఆ ఉన్న అనుమానాలను కూడా వెళ్ళిపోయి దోషులని పట్టుకొని ప్రభుత్వం వారికి కావాల్సిన శిక్ష విధించినట్టుగాను, భవిష్యత్తులో ఇలాంటి మరణాన్ని ఎప్పుడు జరగకుండా ప్రశాంతంగా క్రైస్తవులు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో మంచి వార్త ప్రారంభం చేసుకునే విధానం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టుగాను ప్రార్థించాలని మనం చేస్తూ ఈ మాట ముగిస్తున్నాం. దేవుడిని దీవించిన గాక.